హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం 2024 పేపర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు 8th బిట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 8th సమ్. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయల. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అన్నాడు. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపీస్ అయినా 5% నమ్మక పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం, అంటే 5% నమ్మక పన్నుని యాడ్ చేసి మొత్తం బిల్లు ఎంత కట్టాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ చూడండి, సమ్ అనేది రాబట్టాలి. జత బూట్ల ఖరీదు వచ్చేసి 450 రూపీస్, అమ్మక పన్ను వచ్చేసి 5%. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే 5% ఇంటూ 450 అనేది తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 5% అంటే 5/100 ఇంటూ 450. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది దీంట్లో 22.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అవునా. ఇప్పుడు మొత్తం జత బూట్ల ఖరీదు ఎంత? 450 రూపీస్. ఈ 450ని ఈ 22.5 రూపీస్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది 274, అంటే 472.5 రూపీస్ అనేవి మనం బిల్ అనేది కట్టాలన్నమాట. బిల్ అమౌంట్ అనేది అంత కట్టాలి. నెక్స్ట్ సమ్ వచ్చేసి అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 ఇయర్స్కి తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అన్నాడు. అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 ఇయర్స్కి ఎంత అమౌంట్ అనేది కట్టాలి అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే మనం ఇక్కడ ఒక ఫార్ములాని యూస్ చేసి P = 1200, R = 12%, T = 3 ఇయర్స్ అని చేయాలి. SI = P × R × T/100 అవుతుంది. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని రాబట్టాలి. ఇక్కడ 1200 × 12 × 3/100. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 12 12s are 144 × 3 చేస్తే 3 4s are 12, 3 4s are 12, 12 + 1 13, 3 4 432 వచ్చింది. ఇప్పుడు ఈ 432ని 1200తో యాడ్ చేయాలి. అంటే పర్సంటేజ్ కదా, 3 ఇయర్స్కి మొత్తం ఎంత అమౌంట్ అని చెప్పాడు, 432. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ అనేది కట్టాలి, 632 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య ఇవ్వబడింది. అతడు చేసిన పరుగుల సగటు అనేది కట్టుకోవాలి. సగటు కట్టాలి అంటే టోటల్ బై ఎన్ని ఇన్నింగ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 45, 76, 25, 27, 18, 55. వీటన్నిటిని టోటల్ చేసి బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. 6తో మనం డివిజన్ చేయాలన్నమాట. క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది, సగటు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇలాగా టోటల్ చేస్తే మనకి 246 అనేది వచ్చింది. ఈ 246ని టోటల్ 246 మొత్తం ఎంత, 6. వీటితో మనం క్యాన్సిల్ చేయాలి. 6 అంటే 6 టేబుల్తో మనం 24ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయవచ్చు, చెప్పండి. 41 అనేది వస్తుంది, అవునా. 6 4s are 24, 6 1s are 1, 41 ఆన్సర్. 41 ఆన్సర్. ఇక్కడ మనకి 7th సమ్ చూడండి, 5/4ను శాతంగా మార్చిన అన్నాడు. ఇక్కడ మనకి 5/4ను శాతంగా మారిస్తే మనకి 125% అనేది వస్తుందన్నమాట. 125% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ సమ్ చూద్దాం. థర్టీన్త్ సమ్ చూడండి, 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ని ఏమంటారంటే చతురస్రం అంటారు. 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ని ఏమంటారు,
చతురస్రం అంటారు. అదే 15th వన్ చూడండి. లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం ఏది అంటే అధిక కోణం.